విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కు పెనుముప్పు తప్పింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ట్రైన్లో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువ కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. సికింద్రాబాద్ నుండి వైజాగ్ పోయే బళ్ళన్నీ వెళ్తున్నాయి. 3 బళ్ళు వెళ్ళాయి. ఇక్కడికి ఏంటంటే డైవర్షన్ రూట్ ఇక్కడ దగ్గరలో ఉంది. ఈ డైవర్షన్ రూట్లోనికి ఇది పెట్టి అదే ట్రాక్లోనికి ఎక్కించి ఈజీగాను చేర్చొచ్చును. ఎన్నో కిలోమీటర్లు లేదు, అర్ధగంట ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులందరినీ విపరీతంగాను చాలా సఫర్ అవుతున్నారు. తినడానికి ఎటువంటి తినుబండారాలు కొన్ని ట్రైన్లోనికి రావట్లేదు. అలాగనేసి వేరే ఆల్టర్నేషన్ వెళ్దాము అంటే లగేజీలతో పిల్లలతో చిన్నపిల్లలతో ఉన్నారు. ఈ చిన్నపిల్లలతో ఉండడం చాలా ఇబ్బందికరంగా అందరి ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇది మెయిన్ అనమాట. ఈ దగ్గరలో అంటే మెయిన్ రైల్వే అధికారులు స్పందిస్తే ఇమీడియట్లీగా ఇది అంతన్నీ సాల్వ్ అవ్వడం పెద్ద కష్టమైనది ఏం కాదు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం నుండి ఇక్కడ సికింద్రాబాద్ వస్తున్నామండి. ఇది పగిడిపల్లి అండి. పగిడిపల్లి దగ్గర ఆగిపోయి ఉంది. ఇక్కడే డైవర్షన్ ట్రాక్ ఉంది. బ్రహ్మాండంగాను వీళ్ళు డైవర్షన్ చేసి వెనక్కి తీసుకెళ్ళి వచ్చే రూట్లో 3 ట్రైన్లు వెళ్ళున్నాయి. సికింద్రాబాద్ టు వైజాగ్ వెళ్ళేవి, జన్మభూమి వెళ్ళింది. అలాగే ఇంకా 2-3 ట్రైన్లు వెళ్ళున్నాయి. గూడ్స్ ట్రైన్లు వెళ్తున్నాయి. అదే ట్రాక్లో వీళ్ళు ఈ కొద్ది దూరాన్నే ఇప్పుడు బీబీనగర్ ఎంతో దూరంలో లేదు, కొద్ది దూరంలోనే వీళ్ళు క్రాస్ చేయొచ్చు. క్రాస్ చేసి ఒక ట్రైన్ వెళ్ళింది అంటే ఇప్పుడు ఈజీ వే, ఇంకా అన్ని ట్రైన్లు మూవ్ అయిపోతాయి, ప్లాట్ఫారంకి చేరిపోతాయి. ఎందుకంటే పిల్లలు పరీక్షల్లోనూ ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ డ్యూటీలకి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, ఎటువంటి చాలా చాలా అర్జెన్సీతో ఉండే ప్రయాణికులు ఉన్నారు. జరిగిందేదో జరిగింది అక్కడ. దాన్ని ఏంటంటే వీళ్ళు డైవర్షన్ ట్రాక్లో మార్చేసి ఇవ్వడానికి వీళ్ళకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు సరైన వాళ్ళు లేకో ఏంటో కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈజీగా వెళ్ళచ్చు. విశాఖ నుంచి హైదరాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్కు పెనుముప్పు తప్పింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ట్రైన్లో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని రైల్వే శాఖ తెలిపింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట, సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషాకు ఇప్పుడు ప్రమాదమే తప్పింది. అయితే చాలా అలర్ట్గా ఉంటారు, సాధారణంగా రైల్వే ట్రాక్ తనిఖీ చేస్తూ ఉంటారు. ఎలా జరిగింది అనుకోవాలి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ఎంతవరకు వచ్చాయి, మిగిలిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అంటున్నారు, వాటిని త్వరితగతిన పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ 12727 కు పెనుముప్పు తప్పిందనేసి తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎస్ఎఫ్సి నగర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పినట్టుగా ఇప్పటికే రైల్వే అధికారులు ప్రాథమిక నిర్ధారణలో తెలపడం జరిగింది. 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయని, దీంతో ట్రైన్లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఎక్కడి వారు అక్కడ ప్రాణాలు రక్షించుకోవడానికి దూకడానికి ప్రయత్నించారనేసి తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గట్కేసర్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో వాటి పునరుద్ధరణ పనుల కోసం అయితే రైల్వే శాఖ సిబ్బంది మొత్తం కూడా మరమ్మతులు అయితే కొనసాగిస్తున్నారు. సిబ్బంది మొత్తం కూడా అక్కడ చేరి మొత్తం అలర్ట్ అయ్యి రైల్వే ఏదైతే ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ ఇప్పటికే అది కొత్తది వేసినట్టుగా తెలుస్తోంది. ఆ కొత్త ట్రాక్ కొద్దిగా జాప్యం, ఏదైతే చలికాలము వేసవి కాలము వాతావరణ మార్పుల్లో కూడా రైల్వే ట్రాక్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్పుల్లో కారణంగా వ్యాకోచం చెందినట్టుగా ఈ రైల్వే ట్రాక్ వ్యాకోచం చెందినట్టుగా అందువల్లే ఈ ముప్పు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే చూసుకున్నట్టయితే ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదనేసి తెలుస్తోంది. ప్రస్తుతం
భోగి ఏ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ మరమ్మతుల పనుల్లో మాత్రం రైల్వే సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ ఎవరైతే వారి గమ్యస్థానానికి చేరాలో వాళ్ళందరినీ కూడా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే సిబ్బంది అయితే అలర్ట్ గా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీబీనగర్ వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మొత్తాన్ని కూడా మరమ్మతుల నిమిత్తం రైల్వే అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళని ఆటోల ద్వారా అలాగే ఊబర్ల ద్వారా అలాగే కొద్దిగా డిస్టెన్స్ ఉన్న వాళ్ళని మాత్రము వేరే ప్లేసెస్ కి వెళ్లే వాళ్ళు మాత్రము వారి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళడానికి బస్సుల్ని కానీ అలాగే బైక్ ని కానీ ఆధారపడి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ ఈ ఉదయం 6 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ముప్పు తప్పిందనేసి తెలుస్తుంది. మొత్తానికి చూస్తున్నట్టయితే రైల్వే పట్టాల దగ్గర రైలుకి పెను ముప్పే తప్పిందనేసి తెలుస్తుంది. ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు కానీ మరమ్మతుల పనులు అయితే కొనసాగిస్తున్నాయి, ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సతీష్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సతీష్ ఆ సమయంలో చాలా ఎక్కువగా ట్రైన్లు వస్తూ ఉంటాయి హైదరాబాద్కి. సో ఇటువంటి మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటి? మిగిలిన రైల్లో అంటే చాలా అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మిగిలిన రైలుకి సంబంధించి? వాటికి ట్రాక్ పునరుద్ధరించారా? సతీష్ మొత్తానికి చూసుకున్నట్టయితే అది మొత్తం కూడా జంక్షన్ ఏరియా కాబట్టి నల్గొండ వెళ్లాల్సిన రైలు కావచ్చు అలాగే ఏపీకి వెళ్లాల్సిన రైలు కావచ్చు మొత్తము కూడా అది జంక్షన్ ఏరియా కాబట్టి అన్ని రైలు మార్గాలు కూడా ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినట్టుగా తెలుస్తుంది రైల్వే సిబ్బంది. ప్రస్తుతం కొన్ని రైల్వే ట్రాక్స్ ని మాత్రము రైల్వే మళ్లింపు రూట్ ఏదైతే ఉందో రూట్ ని మళ్లించి వారి గమ్యస్థానానికి చేరేలాగా ఏదైతే అనుకున్న సమయానికి రీచ్ అయ్యేలాగా కాకుండా కొద్దిగా డిలే అయ్యేలాగా రైల్వే సిబ్బంది మాత్రము చెప్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇతర ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి రైల్వే సిబ్బంది మాత్రం అలర్ట్ అయింది. ప్రస్తుతం ఈ మరమ్మతు పనులు ఇంకా 4 గంటలు లేదా 3 గంటలు జరిగే అవకాశం ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్కు పెనుముప్పు తప్పింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో ట్రైన్లో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వేగం తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.